నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్ కి స్వాగతం. హక్కుల రక్షణ కోసం మహిళలందరూ ఐక్యంగా పోరాడాలని మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. తుని పట్టణంలో స్థానిక వీరవరపుపేట మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత మహిళలు ఎదుర్కొంటున్న వారి సమస్యలు మహిళా కార్మికులు తెలియజేశారు. అనంతరం మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల నుండి కూలీల వరకు వేధింపులు పెరిగాయని, మద్యం గంజాయి మాఫియా వల్ల యువతులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. వరకట్న వేధింపులు, కులాంతర వివాహాల హత్యలు స్త్రీ జాతికి శాపంగా మారాయని, ప్రభుత్వ చట్టాలు పటిష్టంగా అమలు కావాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మామిడి విజయలక్ష్మి, జన విజ్ఞాన వేదిక నాయకులు కొడుకుల నాగభూషణం, కొడుకుల సుబ్బారావు, కె లోవరాజు, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె సింహాచలం తదితరులు మహిళలు పాల్గొన్నారు. నేను ఇక్కడ దగ్గరగా ఉన్న బ్యాంక్ కాలనీ హై స్కూల్లో 26 సంవత్సరాలు పనిచేశాను. పిల్లలు ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ చదువులు బాగోలేవు, దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళ పిల్లల ఇళ్లలో కొంచెం పరిశీలన చేస్తే తెలిసేది ఏంటంటే, ముఖ్యంగా మగవాళ్ళు తాగడం, ఇంటిని అల్లకల్లోలం చేయడం. ఈ 26 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితులే చూడడం జరిగింది. నేను వచ్చేసరికి ఇక్కడ పాకలు ఉండేవి, ఈ రోజు ఇక్కడ మంచి భవనాలు వచ్చాయి. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే వీళ్ళకి చాలా కష్టం. ఈ రోజు 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోగలిగిన స్థితిలో ఉన్నారు. కానీ సారా, దాన్ని మించి బ్రాందీ, వాటిని మించి ఇవాళ రేపు మత్తు పదార్థాలు పెద్దల్ని పిల్లల్ని కూడా ముంచేస్తున్నాయి, సంసారాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి. నూతన ప్రభుత్వం వచ్చి ఈ విషయం మీద చాలా చర్యలు తీసుకుంటాం అంటోంది. కానీ ఇప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అల్లకల్లోలమైన పరిస్థితులు ఈ మాదక ద్రవ్యాల వల్ల కనపడుతున్నాయి. అంచేత తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకుని నియంత్రించాలని బలంగా కోరుకుంటున్నాం మేమందరూ కూడా. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాలు స్త్రీ శక్తి నిర్వీర్యం అయిపోవడానికి కారణం మద్యము మాదక ద్రవ్యాలు. మహిళల భర్తలు తాగుతూ ఉంటే పిల్లలు మాత్రం గంజాయికి అలవాటు పడిపోయారు. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, నిజంగా మహిళా సాధికారతగాని మేము సాధించాలని అనుకుంటే మీరు పిల్లలకి, వీళ్ళ భర్తలకి మత్తును దూరంగా చేసి అప్పుడు స్త్రీ శక్తి గురించి మాట్లాడితే బాగుంటుందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మహిళల మీద మత్తులో అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అనేక రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పిల్లలు గంజాయికి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి ఉన్నారు. కూలి పని చేసుకునే డబ్బులు ఇంటికి ఇవ్వకుండా మహిళలు కన్నీళ్లు ఇవ్వకపోతే సంసారాన్ని నెట్టుకోలేక మహిళలు కన్నీళ్లు కలుస్తున్నారు. ప్రజారోగ్యం చిందరవందరైపోతుంది. అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీలో వచ్చే అనేక కేసులకు కారణం ప్రధాన హేతువు మద్యము, మాదక ద్రవ్యాలే. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద పూర్తిగా సమీక్షించి పేటల్లోకి బెల్ట్ షాపులు లేకుండా చేయండి. 24 గంటలు కూడా ఏ టైంలో అయినా సరే బ్రాందీ విస్కీలు దొరుకుతున్నాయి. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంది, గవర్నమెంట్ ఆఫీసులకు ఒక టైం ఉంది.